Welcome to our channel. Today we learn about bacterial diseases. బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి వ్యాధుల గురించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, తప్పకుండా సూక్ష్మజీవ ప్రపంచంలోని బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధులు లేదా వైరస్ వల్ల కలిగేటటువంటి వ్యాధులు, వాటికి సంబంధించినటువంటి టీకాలు, అదేవిధంగా అవి ఏ రకంగా వ్యాప్తి చెందుతాయి, వ్యాప్తి కారకాలు నుంచి తప్పకుండా ఒక ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక్క మార్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బుక్లో 8th క్లాస్ బుక్ మరియు 9th క్లాస్ బుక్లో ఏ టాపిక్స్ అయితే ఇవ్వబడ్డాయో, అంటే ఏ బ్యాక్టీరియాల గురించి అయితే రాబడిందో ఆ బ్యాక్టీరియాలు, ఆ వ్యాధుల గురించి తప్పకుండా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముందుగా బ్యాక్టీరియా గురించినటువంటి వ్యాధులు, అంటే బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధుల గురించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న కోడ్తో గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఎంత చదివినా కానీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చిన్న నిమోనిక్స్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీకు వీలుగా ఉంటే నచ్చితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సూక్ష్మజీవ ప్రపంచంలోని నిన్నటి వరకు మనం చూడటం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో ఏం గమనించామనంటే సూక్ష్మజీవుల ఇంట్రడక్షన్, అదేవిధంగా ఏ శాస్త్రవేత్తలు వేటిపైన ప్రయోగాలు చేశారు, ఏ శాస్త్రవేత్తలు ఏ వ్యాక్సిన్స్ కనుగొన్నారు అనేటటువంటి అంశాన్ని చూద్దాం. లెట్ us enter into our టాపిక్. సూక్ష్మజీవ ప్రపంచంలోని బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి వ్యాధులు. కాగుడంతో అందరూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. చూడండి ఒకసారి. కాకుకోక్ష, కాకుకోక్ష, ఆపే దాడి, ప్లే న్యూ టైప్, పాత ఆట వద్దు కొత్త ఆట ఆడదాం. అంటే ఎవరిని? బ్యాక్టీరియా చెప్తుంది. ఏ బ్యాక్టీరియా? కాగుడంతంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా. కా కలరా, కు కుష్టు, కో కోరింత దగ్గు, క్ష క్షయ. ఆపే దాడి, ఇంకా ఆపండి మీ దాడి అని చెప్తుంది. ఎందుకనంటే వ్యాక్సిన్లు కనిపెట్టారు కదా, కొత్త ఆట ఆడదాం అనేటటువంటి ఒక సైంటిస్ట్ వాడికి సవాల్ ఇస్తుతా ఉన్నాడు. ఆపే దాడి, ప్లే న్యూ టైప్, కొత్త ఆట ఆడు అని చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆపే ఆంథ్రాక్స్, పే పెప్టిక్ అల్సర్, ద ధనుర్వాతం, ది డిప్థీరియా, ప్లే ప్లేగ్, న్యూ న్యూమోనియా, టై టైఫాయిడ్. సాధారణ కోకు కోక్ష, కాకు కోక్ష, కలరా, కుష్టు, కోరింత దగ్గు, క్షయ. ఆపే దాడి, ఆంథ్రాక్స్, పెప్టిక్ అల్సర్, ద ధనుర్వాతం, డి డిప్థీరియా, ప్లేగ్, న్యూ న్యూమోనియా, టైఫాయిడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే మన బుక్లోని కనిపించేటటువంటి దాదాపుగా మన బుక్లో ఇవ్వబడినటువంటి 8th క్లాస్ అట్లాగే 9th క్లాస్ 10th క్లాస్ బుక్లో కనిపించేటటువంటి ఏ వ్యాధులు అయితే ఉన్నాయో, ఏ వ్యాధులు అయితే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తున్నాయో ఆ 11 వ్యాధులను ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అవి ఏ రకంగా వ్యాప్తి చెందుతాయి, దాదాపుగా లక్షణాలు అయ్యేటటువంటి అవకాశం ఉండదు. కేవలం అవి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి, అదేవిధంగా బ్యాక్టీరియా పేరేంటి, అదేవిధంగా అది సంక్రమించేటటువంటి పద్ధతి ఏది అనేటటువంటి అంశాలను మనం తప్పకుండా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం జరగాలి. నెంబర్ 1 కలరా. కలరా అంటే మనందరికీ తెలుసు, వాంతులు, విరోచనాలు. కలరా అనేటటువంటి కలుషితమైనటువంటి నీటి ద్వారా అనేటటువంటి విషయం మనకు తెలుసు. అట్లాగే విబ్రియో కలరా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమించడం జరుగుతుంది. విబ్రియో అంటే ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా అంటే కామ ఆకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా. ఓకేనండి. విబ్రియో కలరా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా. కలుషితమైనటువంటి ఆహారం అంటే కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారం ఈగల ద్వారా, అదేవిధంగా కలుషితమైనటువంటి నీటి ద్వారా ఈ వ్యాధి సంక్రమణ అనేటటువంటి జరుగుతుంది. విబ్రియో కలరా అంటే అతిగా విరోచనాలు, అదేవిధంగా వాంతులు, అదేవిధంగా కడుపు నొప్పి రావడం జరుగుతుంది ఈ కలరాలో. ఈ కలరా అనేటటువంటిది ఒక మాస్ సమూహానికి, అంటే చాలా ఒక ఏరియాకి పరిమితమై ఆ ఏరియాలోని ఉన్నటువంటి చాలా మంది ఈ వ్యాధికి గురైనట్లయితే, ఏ వ్యాధి అయితే చాలా మందిలోని ప్రబలుతుందో, అంటే అధిక సంఖ్యలో ప్రబలేటటువంటి వ్యాధులని మహమ్మారులుగా పిలుస్తారు. ఈ క్రింది వాళ్ళు కలరా ఏ రకమైనటువంటి వ్యాధి? మహమ్మారి. కలరా అనేటటువంటిది ఒకప్పుడు వాంతులు, విరోచనాలని పూర్వకాలంలో జరిగితే గత్తరగా పిలిచారు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే కలరా అనేటటువంటిది ఒక గొప్ప సమూహం, అంటే చాలా మంది వ్యక్తులను సంక్రమించి ఒకేసారి అనేక మంది ప్రజలు దీని బారిన పట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే మహమ్మారిగా అభివర్ణించడం జరిగింది. ఇది ఒక అంటువ్యాధిగా ఉండటం జరిగింది.
అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన కలరా వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. అంటే ఈ వాంతులు విరోచనాల వల్ల వ్యక్తి డిహైడ్రేట్ అవుతాడు. డిహైడ్రేట్ అంటే నీటిని మరియు ఖనిజ లవణాలను శరీరం నుండి అధిక మొత్తంలో కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తీసుకోవాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లో ఉండేటటువంటి అంటే 3 చెంచాలు చక్కెర, 1 చెంచాడు సాల్ట్, టేబుల్ సాల్ట్ ని కలిపినటువంటి ద్రావణాన్ని ఓఆర్ఎస్ అంటాం జరుగుతుంది. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాం జరుగుతుంది. ఇది కలర్. నెక్స్ట్ కుష్టు అంటే మైకోబాక్టీరియం లెప్రసీ. మైకోబాక్టీరియం లెప్రసీ అనేటటువంటిది కుష్టు వ్యాధి. ఈ కుష్టు వ్యాధి అనేటటువంటిది చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి. చర్మ కణాలు అదేవిధంగా లోనున్నటువంటి కణాలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కోరింత దగ్గు పెక్టిసిస్, ఇది బోర్డిటెల్లా పెక్టిసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. బోర్డిటెల్లా పెక్టిసిస్ అనేటటువంటి ద్వారా సంక్రమించడం జరుగుతుంది. ఈ పెక్టిసిస్ కోరింత దగ్గు బోర్డిటెల్లా పెక్టిసిస్ అనేటటువంటి ఈ బ్యాక్టీరియా వల్ల సంక్రమించడం జరుగుతుంది. దీనిలోని ఉఫ్ అనేటటువంటి దగ్గు రావడం జరుగుతుంది. దగ్గినప్పుడు ఉఫ్ అనేటటువంటి శబ్దం వినపడటం జరుగుతుంది. అదేవిధంగా కళ్ళెలోని తీగలు బారినటువంటి కళ్ళె రావడం జరుగుతుంది. ఈ వ్యాధి కోరింత దగ్గు. దీనికి కూడా డిపిటి అనేటటువంటి ట్రిపుల్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చు. అదేవిధంగా క్షయ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి వ్యాధి క్షయ వ్యాధి. దీనిలో కూడా గాలి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధి, గాలి ద్వారా సంక్రమించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాధిగ్రస్తుల యొక్క తుప్పెర్ల ద్వారా తగ్గినప్పుడు నోటి నుంచి వెలువడినటువంటి తుప్పెర్ల ద్వారా ఈ వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. క్షయ అనేటటువంటి వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. చూడండి, క్షయాలోని కూడా దగ్గు అనేటటువంటి తీవ్రంగా ఉండడం జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం జరుగుతుంది. అదేవిధంగా బాడీ వెయిట్ అనేటటువంటి లాస్ కావడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా సోకేటటువంటిది గాలి ద్వారా సోకడం జరుగుతుంది. అదేవిధంగా క్షయాలోని దగ్గు అనేటటువంటి ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ధనుర్వాతం క్లాస్ట్రీడియం టెటానా, ఇది గాయమైనప్పుడు ఆ గాయంలోని మట్టిలో ఉండేటటువంటి ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది గాయం ద్వారా శరీరంలోనికి ప్రవేశించి ధనుర్వాతాన్ని కలిగించడం జరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి కండర వ్యవస్థ పైన ఇది దెబ్బతీయడం జరుగుతుంది. ధనుర్వాతం అనేటటువంటిది కూడా డిపిటి అనేటటువంటి ఒక ట్రిపుల్ వ్యాక్సిన్ ద్వారా దీన్ని నయం చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, లేదా ముందుగా అరిగేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. డిపిటి టీకా తీసుకోవడం ద్వారా ఈ కోరింత దగ్గు, ధనుర్వాతం, డిప్థీరియా అనేటటువంటి 3 రకాలైనటువంటి వ్యాధుల నుంచి మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి అభ్యర్థులు. డిప్థీరియా, దీన్నే కంఠ సర్పం అని కూడా అంటూ జరుగుతుంది, కంఠ సర్పి అని కూడా అంటూ జరుగుతుంది. ఈ డిప్థీరియా దీన్నే కోరింత దగ్గు, కొరినే బ్యాక్టీరియా డిప్టీరియా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమించడం జరుగుతుంది. ఇది కూడా కలుషిత ఆహారం, కలుషితమైనటువంటి నీరు, ప్రత్యక్ష తామరం. మీరు గమనించాల్సిన అంశం ఏంటి అంటే బ్యాక్టీరియల్ వ్యాధులన్నీ కూడా దాదాపుగా ఎక్కువ శాతం కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి పరిసరాలను ఆడటం ద్వారా ధనుర్వాతం అంటే కలుషితమైనటువంటి ప్రదేశాలను ఆడటం వల్ల ఈ ధనుర్వాతం సంక్రమిస్తుంది. అంటే గాయం నుంచి శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ శాతం చూడండి, అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మోతాదులోని కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి గాలి, ప్రత్యక్ష తాకిడి వల్ల సంక్రమించేటటువంటి లేదా వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులు బ్యాక్టీరియల్ వ్యాధి. రైట్, చూడండి, నిమోనియా, స్టెప్టోకోకస్ నిమోనియా, క్షయ, కోరింత దగ్గు, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టెప్టోకోకస్ నిమోనియా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమించడం జరుగుతుంది. ఈ నిమోనియా ఇది కూడా గాలి ద్వారా సంక్రమిస్తుంది. ఇది కూడా ఊపిరితిత్తుల్లోని నిమ్ము చేయటం, ఊపిరితిత్తుల్లోని నీరు చేయటం, అదేవిధంగా ఈ నిమోనియా ద్వారా దగ్గు రావడం అనేటటువంటి కూడా సంభవించడం జరుగుతుంది. అదేవిధంగా టైఫాయిడ్, సాల్మొనెల్లా టైఫీ, ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధిలోని ఈ టైఫాయిడ్ లోని 104 ఫీవర్ అధికంగా కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కూడా కలుషితమైనటువంటి నీరు, ఆహారం ద్వారా సంభవిస్తుంది. ఈ వ్యాధికి ప్రత్యేకమైనటువంటి ఒక టెస్ట్ నిర్వహిస్తారు. ఆ టెస్ట్ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు, డయాలసిస్ లేదా డయాగ్నోసిస్ చేయవచ్చు. ఆ టెస్ట్ నే వైడాల్ టెస్ట్ అంటూ జరుగుతుంది. వైడాల్ టెస్ట్ ద్వారా ఈ క్రింది వ్యాధుల్లోని వైడాల్ టెస్ట్ ద్వారా గుర్తించేటటువంటి వ్యాధి ఏది గుర్తుపెట్టుకోవాలి, టైఫాయిడ్ అంటే సాల్మొనెల్లా టైఫీ, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, 104 ఫీవర్ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా
కలుషిత ఆహారం, కలుషిత నీరు ద్వారా ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమించడం జరుగుతుంది. ఆంథ్రాక్స్, బ్యాసిల్లస్ ఆంథ్రాక్స్ అనేటటువంటి ఈ ఆంథ్రాక్స్ అనేటువంటి బ్యాసిల్లస్ ఆంథ్రాక్స్ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా సంక్రమించడం జరుగుతుంది. ప్లేగ్, పార్చురిల్లా పెర్టసిస్, రైట్, పార్చురిల్లా పెర్టసిస్ అనేటటువంటి ద్వారా ప్లేగ్ వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. ఇది పందుల ద్వారా సంక్రమించడం జరుగుతుంది ప్లేగ్ వ్యాధి. ఓకేనండి. ఈ ప్లేగ్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి టీకా ఏది అంటే టెట్రాసైక్లిన్ టీకా టెట్రాసైక్లిన్ అనేటటువంటిది ప్లేగ్ వ్యాధిని సమర్థవంతంగా నిర్మూలించడం జరిగింది. ఈ టెట్రాసైక్లిన్ కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టడం జరిగింది. ఓకేనా. మన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి భీమవరానికి చెందిన సైంటిస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ప్లేగ్ వ్యాధిని పార్చురిల్లా పెర్టసిస్, టెట్రాసైక్లిన్ అనేటటువంటి ఇది కూడా పందుల ద్వారా సంక్రమించడం జరుగుతుంది. పెప్టిక్ అల్సర్, అయితే పూర్వకాలం అల్సర్ అనేటటువంటిది జీర్ణ వ్యవస్థలోని ఏర్పడేటటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆమ్లాల ద్వారా ఈ వ్యాధి కలగడం జరుగుతుందని పూర్వీకులు అనుకునేవారు. దానితో పాటు ఈ పెప్టిక్ అల్సర్స్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఆ బ్యాక్టీరియా పేరు హెలికోబాక్టర్ పైలోరి అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది అనే విషయాన్ని ఇద్దరు సైంటిస్టులు కనిపెట్టారు. రాబిన్ వారెన్, అదేవిధంగా బేరీ మార్షల్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టులు ఈ వ్యాధి పెప్టిక్ అల్సర్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీరిద్దరికి గాను 2005 సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్రింది వారిలోని బ్యాక్టీరియల్ వ్యాధులు ఏవి. అసలు మొట్టమొదటిగా మన బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు, వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఏవి అనేటటువంటి విషయాన్ని ప్రైమరీగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మిగిలిన అన్ని విషయాలు. అదేవిధంగా ఈ వ్యాధికి కారణమైనటువంటి మైక్రో ఆర్గానిజం ఏది, సూక్ష్మజీవి ఏది, దాని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అనేటటువంటి విషయాలు ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత లక్షణాలు అనేటటువంటి వ్యాధి కూడా అడగడం జరగదు. మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏవి అని అంటే మనం తప్పకుండా ఫోకస్ చేయాల్సినవి వ్యాధి ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా దేని వలన ఈ వ్యాధి కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం కోడ్ని ఉపయోగించాలి ఈజీగా. అంటే మీకు నచ్చిన ఒకవేళ ఈజీగా ఉండే కోడ్ ఏదైనా మీకు దొరికితే, లేదా మీకు నచ్చిన ఏదైనా నిమోనిక్స్ మీకు దొరికితే అది పెట్టుకోండి. కానీ కంపల్సరీగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి మొట్టమొదటిగా బిట్ పడితే ఇది వైరస్ వ్యాధి, బ్యాక్టీరియా వ్యాధి అనేటటువంటిది గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఈ వ్యాధి దేని వల్ల సంక్రమించింది అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి కోడ్ కాగుడింతం గుర్తుపెట్టుకోవాలి. మనం కలరా, కుష్టు, కోరింత దగ్గు, క్షయం. ఈ బ్యాక్టీరియాలు దాడి చేస్తున్న ఒక సైంటిస్ట్ ఒక